प्रणाम प्रभु जी। हरे कृष्ण। हरे कृष्ण प्रभु जी, धन्यवाद प्रणाम హరే प्रभु जी। కృష్ణ మాతాజీ, ప్రభుజీ దండవత్ ప్రణాం. ఇంత ముందుగా మాతాజీ చాలా చక్కగా చెప్పారు. ఆ నేను మాతాజీకి మాతాజీ చెప్పిన ఏవైతే జగన్నాథ్ స్వామి పాస్ట్ టైమ్స్ ఉన్నాయో దానికి అనుగుణంగా నాకు బాగా నచ్చినటువంటి పాస్ట్ టైమ్స్ ఎంతో నా యొక్క హృదయానికి హత్తుకునేటువంటి పాస్ట్ టైమ్స్ నేను మీ అందరి యొక్క ఆశీర్వాదాల ద్వారా నేను చెప్పాలనుకుంటున్నారు. అయితే ఆ మాతాజీ ఇంతకుముందు సాలాబేగ్ అని ఒక మహాభక్తుడి గురించి చెప్పారనమాట. సో నాకు జగన్నాథ స్వామి ఆయన యొక్క భక్తుల పట్ల ఎంత గాఢమైన ప్రేమ ఉంటుందో ఆ ప్రేమకి జగన్నాథ స్వామి ఎలా రెసిప్రోకేట్ అవుతారనేది మనకి ఎన్నో పాస్ట్ టైమ్స్ ఉన్నాయి. ఇప్పటికీ కూడా మనకి జగన్నాథ స్వామి అలాంటి లీలలు ఎన్నో చేస్తూ ఉంటారనమాట. సో అలాంటి ఒక లీల ఏంటంటే మనకి వైష్ణవ ఆచార్యులు ఉన్నారు, ఎంతో మంది గొప్ప ఆచార్యులు ఉన్నారు. వాటిలో ఒక గొప్ప ఆచార్యులు ఎవరంటే భగవద్ రామానుజాచార్యులు గారు. మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా. హరే కృష్ణ. यस प्रभु जी। సో భగవద్ రామానుజాచార్యులు వారు శ్రీ వైష్ణవ ఆచార్యులు, వారు ఒక గొప్ప ఆచార్యులు అనమాట. అయితే వారు 12వ శతాబ్దంలో పూరికి వెళ్ళడం జరిగిందనమాట. అయితే అప్పట్లో ఉండే పూరికి రాజు అయినటువంటి చోడ గంగాదేవ మహారాజు ఆయన ఈ వైష్ణవ ఆచార్యులైన రామానుజాచార్యుల యొక్క ఆయన యొక్క బోధనలకి ఎంతగానో అట్రాక్ట్ అయ్యి ఆయన కూడా రామానుజాచార్యుల వారిని ఫాలో అవ్వడం జరిగిందనమాట. సో అయితే ఎప్పుడైతే పూరి జగన్నాథ్ని దర్శించడం జరిగిందో అక్కడ మనకి రామానుజాచార్యులు వాళ్ళు ఒక నోటీస్ చేశారు. అయితే ఇప్పుడు మనం ఇక్కడ శ్రీ వైష్ణవ టెంపుల్స్ చూస్తే ఇక్కడ ఆగమ శాస్త్రం ప్రకారంగా అన్ని కైంకర్యాలు జరుగుతుంటాయి, నిత్య కైంకర్యాలు భగవంతునికి జరుగుతుంటాయి అన్నమాట. అయితే ఇక్కడ పూరిలో ఏంటంటే పాండాస్, దైత్యాధిపతిస్ వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళు ఇక్కడ రిచువల్స్ వాళ్ళు చేసుకోవడం చూసి రామానుజాచార్య వారు మిక్కిలి అసంతృప్తి చెందుతారనమాట. అయితే ఆయన రాజుగారు చెప్తారు, ఇక్కడ జరిగే పద్ధతులు ఏవి కూడా శాస్త్రాల ప్రకారం జరగట్లేదు, కాబట్టి నేను ఈ రోజు నుంచి మన జగన్నాథ స్వామి కూడా ఆగమ శాస్త్రం ప్రకారంగా ఏవైతే ఇతర వైష్ణవ దేవాలయాలు ఉన్నాయో అలాగే నేను ఇక్కడ ప్రవేశపెడతాను అని చెప్పేసి ఎలాగో అలాగా రాజుగారిని ఒప్పిస్తారనమాట. ఎట్లాగో రాజుగారు కూడా రామానుజాచార్యుల వారికి మిక్కిలి చాలా దగ్గర వ్యక్తి కాబట్టి ఆయన కూడా రామానుజాచార్య వారి యొక్క మాటను ఒప్పుకుంటారు. అయితే ఇది తెలిసిన పాండాలు చాలా బాధపడతారనమాట. అయ్యో మా స్వామికి మాకు నచ్చినట్టుగా మేము చేసుకునే యొక్క భాగ్యం దొరకట్లేదని వాళ్ళు చాలా బాధపడుతుంటారు. అయితే అలా బాధపడుతున్న సమయంలో ఏమవుతుందంటే జగన్నాథ స్వామి భక్తవాత్సలు కాబట్టి నా యొక్క భక్తులు బాధపడుతున్నారని తెలిసి ఏం చేస్తారంటే ఒకరోజు రాజువారు ఆయన రాజ్యమంతా అందరికీ ఒక దండోరా వేస్తారనమాట. నేటి నుంచి రామానుజాచార్యుల వారు చెప్పినట్టుగానే జరుగుతుంది అని చెప్పేసి అంటారనమాట. అయితే ఏ రోజైతే దండోరా వేస్తారో ఆ తర్వాత రోజు రాజువారు అందరూ వెయిట్ చేస్తుంటారు అనమాట. అయ్యో రామానుజాచార్య వాళ్ళు ఎక్కడున్నారు, ఆయన వస్తే మనం ఆయన చెప్పినట్టు మనం స్టార్ట్ చేద్దాం అనుకుని అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు. కాకపోతే దానికంటే ఒక రోజు ముందు అంటే ఆ రాత్రి ఏమవుతుందంటే రామానుజాచార్య వారు పూరిలో నిద్రిస్తున్న సమయంలో ఏమవుతుందంటే జగన్నాథ స్వామి కళలోకి వచ్చి రామానుజాచార్య వాళ్ళని తిడతారనమాట. నువ్వెవరు స్వామి, నా భక్తులు వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళు చేసుకుంటారు, మధ్యలో నువ్వెవరివి, నా భక్తులకి నా మధ్యలో నువ్వెవరి అని చెప్పేసి నువ్వు వెంటనే ఇక్కడ నుంచి వెళ్ళిపో అని చెప్పేసి ఏం చేస్తారంటే ఆ రాత్రికి రాత్రి గరుడ వాహనంలో రామానుజాచార్యని తీసుకెళ్లి ఆ కూర్మ క్షేత్రంలో దింపేసి వస్తారనమాట. ఆ మరుసటి రోజు రాజువారు వారి యొక్క మంత్రులందరూ వెయిట్ చేస్తూ ఉంటారు, రామానుజాచార్యులు ఎక్కడున్నారు, అయ్యో స్వామి ఎక్కడికి వెళ్ళిపోయారని చెప్పేసి ఏం చేస్తారంటే వాళ్ళ యొక్క భటుల్ని ఆదేశిస్తారనమాట, వెళ్ళి రామానుజాచార్యులు అందరినీ ఎక్కడున్నారో కనుక్కోండి అని గూఢచారులకు చెప్తారు. అయితే గూఢచారులు అంతా వెతికి చివరికి కనుక్కున్నది ఏంటంటే రామానుజాచార్యులు వారు ఇక్కడ కూర్మ క్షేత్రంలో ఉన్నారు, వారు ఇక్కడికి రావడానికి నిరాకరించారు అని చెప్పేసి అంటారనమాట. అప్పటి నుంచి రాజువారు సరే ఆయన రావట్లేదు కాబట్టి ఇప్పటి నుంచి యథావిధిగా
పాండాలు ఏ విధంగా అయితే భగవంతుని సేవ చేస్తున్నారో అదే విధంగా జరగనివ్వు అని చెప్పేసి అప్పటి నుంచి మళ్ళీ అదే ప్రాసెస్ ని కంటిన్యూషన్ చేస్తారు. సో భగవంతుడు తాను భక్తులకి ఎంత ప్రియుడు అంటే తన భక్తుడు తన తనకి నచ్చినట్టుగా భగవంతుని సేవించినా కూడా భగవంతుడు ఎంతో తృప్తి చెందుతారనమాట. సో మనకి జగన్నాథ్ యొక్క పూరి జగన్నాథ్లో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అలా ఏం ఉండవన్నమాట. ఈవెన్ అక్కడ ఏకాదశి కూడా పెద్దగా ఫాలో అవ్వరు, ఎందుకంటే జగన్నాథ్ ప్రసాదంకి అంత ఇంపార్టెన్స్ ఇస్తారు వాళ్ళు. సో జై జగన్నాథ్. సో ఇలా ఇంకా కొన్ని పాస్ట్ టైమ్స్ ఉన్నాయి. సో నేను అవన్నీ మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. అండ్ షేర్ చేయమంటారా? ఎస్ ప్రభుజీ. హరి బోల్. సో అయితే జగన్నాథ్కి రఘుదాస్ అనే ఒక గొప్ప భక్తుడు ఉండేవాడు. సో ఆయనకి జగన్నాథ్లో శ్రీరాముడు కనిపించేవాడు అనమాట. సుభద్రమాయిలో సీతాదేవి కనిపించేది, మరియు లక్ష్మణుడు బలరాముడి రూపంలో కనిపించాడు అనమాట. సో ఆయన సీతారామ లక్ష్మణ్ యొక్క గొప్ప భక్తుడు. అయితే ఆయన జగన్నాథపురిలో మనకి సింహద్వారం ఉంటుందన్నమాట. ఆ సింహద్వారం దగ్గర ఒక పెద్ద గొడుగు వేసుకొని దాని కింద కూర్చొని ఉంటాడనమాట. చాలా పేదవాడు కనుక అక్కడికి వచ్చిన అక్కడ భక్తులు ఇచ్చే ప్రసాదంతో తను చక్కగా భగవంతుని యొక్క సేవ చేసుకుంటూ ఉండేవాడు అనమాట. అయితే రఘుదాసాకి ఒక రోజు స్వామికి ఒక చక్కటి పుష్పమాల సమర్పించాలని ఒక కోరిక కలుగుతుంది. అయితే ఏం చేస్తాడంటే అప్పట్లో అక్కడ అరటి చెట్లు బాగుండేవన్నమాట. సో ఆ అరటి యొక్క వాటితోటి చక్కని ఒక పూలమాల అల్లి అవి స్వామి వారికి అలంకరించవలసింది అక్కడ పాండాలకు చెప్తారనమాట. అయితే పాండాలు చూసి ఈ అరటితో చేశారు కాబట్టి మనం ఇట్లాంటి వెయ్యలేము స్వామికి అని చెప్పేసి, లేదు నాయన మేము ఇట్లాంటి స్వీకరించలేము స్వామి కోసం అని చెప్పేసి నువ్వు తీసుకెళ్ళు అని చెప్పేసి ఆ పూలమాల స్వామికి వేయకుండానే ఆ రఘుదాసకి ఇచ్చేస్తారనమాట. అయితే రఘుదాస వెళ్ళి ఆ పూలమాలను చూస్తూ ఏడుస్తూ ఉంటాడనమాట. అయ్యో స్వామి, నీకు సేవ చేద్దాం అనుకున్నానే, కాకపోతే ఇక్కడ వాళ్ళు నన్ను అలౌ చేయనివ్వట్లేదు అని చెప్పేసి ఆయన ఆ రోజంతా ఏడుస్తూ ఉంటూ ఆ రోజుకి ఏ ప్రసాదం కూడా తీసుకోడు అనమాట. అయితే ఆ రోజు రాత్రికి అక్కడ ఉన్న పాండా ఏం చేస్తారంటే బడా శృంగావేశ వేస్తారనమాట. అంటే సాయంత్రం అంటే పడుకునే ముందు బడా శృంగార వేసి చేస్తారనమాట స్వామికి. అప్పుడు వాళ్ళు ఎంత ప్రయత్నించినా కూడా భగవంతుడి మీద పూలమాల వేస్తున్నారు, వేసిన పూలమాలన్నీ జారి కింద పడిపోతున్నాయి. అయితే అది చూసిన తర్వాత వాళ్ళు కాస్త భయాందోళనకు గురయ్యారు. అయ్యో స్వామి ఏది యాక్సెప్ట్ చేయట్లేదు, ఎక్కడో ఒక జరిగిపోయి ఉంటది, మా వల్ల ఏదో ఒక అఫెన్స్ జరిగిపోయి ఉంటది అని చెప్పేసి వాళ్ళు కూడా చాలా బాధ చెందుతారు అనమాట. సో అలా బాధ చెందుతున్నప్పుడు అందులో ఉన్న ప్రధాన పూజారికి జగన్నాథ స్వామి కళలోకి వచ్చి, నా యొక్క భక్తుడు అయిన రఘుదాస ఎంతో ప్రేమతోటి నాకు ఒక పుష్పమాల చేసి ఇచ్చారు, మీరు అది స్వీకరించలేదు. నా యొక్క భక్తుల యొక్క ఆ కోరికలు తీర్చడంలో వచ్చే ఆనందంలోనే నా ఆనందాన్ని వెతుక్కుంటాను. మీరు వెంటనే ఆ రఘుదాస దగ్గరికి వెళ్ళి ఆయన ఏదైతే పుష్పమాల చేశారో నా కోసం అది వేస్తేనే తప్ప నేను ఇంకేది మీ నుంచి స్వీకరించను అని స్వామి చెప్తారనమాట. అయితే ఇది తెలిసిన వాళ్ళు వెంటనే వెళ్ళి ఆ ప్రధాన అర్చకులు వాళ్ళంతా వెళ్ళి ఎక్కడైతే ఉంటారో అక్కడ రఘుదాసుని తీసుకొని వచ్చేసి, స్వామి మిమ్మల్ని మీ యొక్క చేతి ద్వారా ఏదైతే చేయబడిందో ఆ పుష్పమాల స్వయంగా స్వీకరించాలి అని అనుకున్నారు, కాబట్టి మీరు తప్పకుండా వచ్చేసి మీరు స్వయంగా మీ చేతితో చేసిన పుష్పమాల ఇవ్వండి, స్వామి వారి సంతోషపడతారని చెప్పేసి అనగానే అప్పుడు రఘుదాస చాలా సంతోషంగా ఫీల్ అయ్యి తను ఆనంద బాష్పాల్లో మునిగి తేలుతారనమాట. అయితే రఘుదాస కొన్నాళ్ళకి ఒక భయంకరమైన ఒక వ్యాధికి లోనయ్యి అతను మంచాన పడతాడు అనమాట. సో మంచాన పడి ఆయన మలమూత్రం విసర్జన కూడా అక్కడే మంచం మీదనే చేస్తూ ఉంటాడనమాట. సో ఆయన చుట్టూ అంతా ఒక దుర్గంధమైన వాసన వస్తుంటేది. ఆయన ఒకడే ఉండేవాడు, భార్య పిల్లలు లేరు, దాంతో పాటు ఆయన చాలా పేదవాడు కాబట్టి ఆయన చూసుకునే వాళ్ళు కూడా ఎవరు లేరు. అయితే ఆయనకి రోజు ఒక బాలుడు వచ్చేసి
ఆయనని చక్కగా ఆయన కూర్చోబెట్టి స్నానం చేసి చక్కగా తుడిచి తన ఒక ఒంటి మీద చందన్ రాస్తూ తనకి సేవలు చేస్తూ ఉండేవాడు అనమాట. అయితే ఆయనకి కొంచెం హెల్త్ బాగాలేదు కాబట్టి అప్పట్లో ఆయన స్పృహలోకి వచ్చేవారు కాదు. అయితే ఎప్పుడైతే ఆయన స్పృహ వచ్చిందో ఆయనకి జగన్నాథుడు కనిపించేవాడు అనమాట. అప్పుడు ఆయన, అయ్యో స్వామి మీరేంటి, మీరు నాలాంటి వాడికి సేవలు చేయడం ఏంటి, అది చాలా గొప్ప పాపం కదా, మీరు నాకు సేవలు చేయడం ఏంటి స్వామి అంటే, లేదు నాయన, నా యొక్క భక్తుల్ని సేవ చేయడంలోనే నాకు ఆనందం దొరుకుతుంది. భక్తులు ఎలాగైతే నా యొక్క సేవలో ఆనందాన్ని పొందుతారో నేను నా భక్తుడి యొక్క సేవలో ఆనందం పొందుతానని చెప్పేసి భగవంతుడు తన యొక్క భక్తుడి యొక్క ఆ యొక్క కాలకృతాలు కూడా తానే స్వయంగా వచ్చేసి శుభ్రం చేస్తారనమాట. సో జగన్నాథ స్వామి భక్తుల పట్ల అంత ప్రేమ ఉంటుందన్నమాట. సో అలానే అక్కడ ఊర్లో అంతా కూడా రఘుదాస చాలా ఫేమస్ అయిపోతాడు. ఎందుకంటే వాళ్ళందరూ తెలిసిపోతా ఉంటారు జగన్నాథ స్వామి ఒక బాలు రూపంలో వచ్చేసి రఘుదాసతోటి ఆడుకుంటాడు అని చెప్పేసి. ఎందుకంటే ఆయన చాలా సింపుల్ గా ఉంటాడు. ఒక బాలుడి యొక్క చేష్టలతోటి చాలా సింపుల్ గా, మనసులో ఏది కుళ్ళు కుతంత్రాలు ఏం లేకుండా చాలా సింపుల్ గా ఒక బాలుడి లాగా, ఒక పసిపిల్లాడి లాగా ఆయన ప్రవర్తిస్తూ ఉంటాడు అనమాట. అందుకే జగన్నాథుడికి రఘుదాస అంటే చాలా ఇష్టం. అయితే ఒకసారి జగన్నాథ స్వామి రఘుదాసతో ఏమంటారంటే, రఘుదాస మనం వెళ్ళి నాకు ఒక పనసపండు కావాలి, జాక్ ఫ్రూట్ కావాలి అని అంటారు. పూరిలో జాక్ ఫ్రూట్ అనేవి చాలా దొరుకుతాయి అన్నమాట. మనకి అటు ఆంధ్ర సైడ్, ఒరిస్సా సైడ్ జాక్ ఫ్రూట్ చాలా ఎక్కువగా దొరుకుతాయి. అయితే రఘుదాస్ ఏమంటే, పద స్వామి మనం వెళ్ళి జాక్ ఫ్రూట్ తీసుకొని వద్దాము, కొనుక్కొని వద్దాం అంటే, లేదు లేదు లేదు, నేను జాక్ ఫ్రూట్ కొట్టేయాలనుకుంటున్నాను అని చెప్తాడు అనమాట. స్వామి మీరు ఈ లోకానికి అధిపతి, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, మీరు దొంగలించాల్సిన అవసరం ఏముంది అంటే, లేదు రఘుదాస, దొంగలించే దాంట్లో వచ్చే ఆ యొక్క మాధుర్యమే వేరుంటుంది. నాకు యశోదామయ్య నాకు కావాల్సినవన్నీ పెడుతుంది, అయినప్పటికీ కూడా నేను నా ఎవరైతే పక్కన ఉంటారో గోపికలు వాళ్ళ యొక్క ఇంట్లోనే దొంగలించి మరీ వెన్న తీసుకుంటాను, అందులో టేస్ట్ చాలా బాగుంటుంది, కనుక మనం ఈరోజు జాక్ ఫ్రూట్ దొంగతనం చేద్దామని చెప్పేసి అంటారనమాట. అయితే ఇక రఘుదాస్ ఏమన్నాలో తెలియక, సరే స్వామి మనం ఈరోజు వెళ్దాం, దొంగతనం చేయడానికి వెళ్దామని చెప్పేసి రాజువారి తోటలోకి వెళ్తారనమాట. రాజుగారికి అప్పట్లో చాలా పెద్ద ఒక పనస పండు తోట ఉంటదన్నమాట. సో అయితే జగన్నాథ్ మరియు ఈ రఘుదాస వీళ్ళిద్దరు దొంగలించడానికి రాత్రి వెళ్తారనమాట. వెళ్ళి జగన్నాథ్ ఏం చెప్తారంటే, నువ్వు కిందనే ఉండు, చెట్టు కింద ఉండు, నేను చెట్టు ఎక్కుతాను, చెట్టు ఎక్కిన తర్వాత ఏదైతే అది పనస పండు ఉంటుందో, జాక్ ఫ్రూట్ ఉంటుందో అది తెంపి నీకు కింద పడేస్తాను, నువ్వు దాన్ని పట్టుకో అని చెప్పేసి అంటారు. అలాగే స్వామి అని చెప్పేసి జగన్నాథ్ చెట్టు పైకి ఎక్కేస్తాడు. ఆ తర్వాత కింద రఘుదాస్ ఏమో క్యాచ్ పట్టుకోవడానికి రెడీగా ఉంటారు. అయితే జగన్నాథ్ అంటారు, రెడీ అయినా రఘుదాస, రెడీ అయినా, నేను జాక్ ఫ్రూట్ వేసేస్తున్నాను, నువ్వు పట్టేసుకో అంటారు. సరే అని చెప్పేసి సరే స్వామి మీరు వదిలేండి నేను పట్టేసుకుంటా అని చెప్పేసరికి ఆ జాక్ ఫ్రూట్ కిందకు వదిలేసేసరికి రఘుదాస స్లిప్ అయి ఆ జాక్ ఫ్రూట్ కింద పడగానే పెద్ద శబ్దం వచ్చేస్తుంది. శబ్దం అవగానే అక్కడ ఉన్న ఎవరైతే కాపర్ వాళ్ళు ఉంటారో అందరూ కూడా పరిగెత్తుకుంటూ వస్తారనమాట. చూసేవరకు ఏమవుతుందంటే పెద్ద ఆ జాక్ ఫ్రూట్ కింద పడి పగిలిపోతుంది. ఆ తర్వాత అక్కడ రఘుదాస్ ఒకరే ఉంటారు. చూసేవరకు జగన్నాథ్ లేరు, జంప్ అయిపోతారు. అక్కడ నుంచి ఇక జగన్నాథ్ పారిపోతారు అనమాట. అప్పుడు రఘుదాస్కి ఏం చేయాలో అర్థం కాదు. ఈ విషయం రాజుగారికి తెలిసిన తర్వాత రాజుగారు వచ్చేసి రఘుదాస్ని అడుగుతారు, ఏమైంది నాయన, నువ్వేంటి ఇలాంటి పని చేస్తున్నావు, నీకు అడిగితే నేనే పంపించేవాడిని కదా అంటే, లేదు స్వామి, జగన్నాథ్ స్వామి ఇట్లా చేశారు, నేను జగన్నాథ్ స్వామి ఇద్దరు వచ్చేసి ఇట్లా దొంగతనం చేయడానికి వచ్చాము, స్వామి జంప్ అయిపోయారు, కాకపోతే ఇక్కడ జాక్ ఫ్రూట్ నా దగ్గర పడిపోయింది అని చెప్పగానే అక్కడ ఆ యొక్క మాధుర్యమైన ఆ యొక్క పాస్ట్ టైం ఆ లీలలు చూసి వాళ్ళందరూ నవ్వుకుంటారనమాట. దాంతోపాటు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. సో జగన్నాథ్ ఆయన యొక్క భక్తులతో ఇలాంటి లీలలు చేసేవాళ్ళు అనమాట. అది చేసిన వారికి వినేవారికి కూడా ఎంతో ఆనందాన్ని ఇస్తూ ఉంటాయన్నమాట. సో అయితే ఈ రఘుదాస ఆ ఊరిలో అప్పట్లో బ్రిటిషర్లు ఉండేవాళ్ళు అనమాట. అయితే జగన్నాథ్ రథయాత్ర అయినప్పుడు ఈ రథము వెళ్ళే సమయంలో సడన్ గా వచ్చేసి ఆగిపోయేది అనమాట. ఆగిపోయినప్పుడు బ్రిటిషర్ వారికి అర్థమయ్యేది కాదు, ఏమైంది, ఎందుకు రథం సడన్ గా ఆగిపోయిందో తెలిసేది కాదు. వాళ్ళు కూడా ఎంతో మదపుటేలుగులను తీసుకొని వచ్చేసి ఆ ఏనుగుల ద్వారా ఆ రథాన్ని లాగించే ప్రయత్నం చేస్తారు. ఎంతటికి కూడా రథం లాగకపోయేసరికి చివరికి వారికి అర్థమవుతుంది, ఇక్కడ రఘుదాస్ ఉన్నారు,
ఆ రఘుదాస్ వస్తే గానీ జగన్నాథ్ కదిలేలా లేరని చెప్పేసి ఏం చేస్తారంటే ఆ రఘునాథ్ తీసుకొచ్చేసి, రఘుదాస, స్వామి నీకోసమే ఇక్కడ వెయిట్ చేస్తున్నారయ్యా, నువ్వు వెళ్ళి ఒక్కసారి స్వామితో ఏదో చెప్పు, మాట్లాడు, అప్పుడే స్వామి కదలని అంటున్నారు, కాబట్టి నువ్వు వెళ్ళు స్వామి, ఒకసారి వెళ్ళి ఈ జగన్నాథ్ స్వామి ఒక్కసారి ఇట్లా కదలమని చెప్పనేసరికి అప్పుడు రఘుదాస వెళ్ళి రథం ఎక్కి జగన్నాథ స్వామి చెవులో చెప్తారనమాట, స్వామి వీరందరూ మీకోసం ఎంతోగానో ఎదురు చూస్తున్నారు, దయచేసి కదలండి స్వామి అంటే అప్పుడు జగన్నాథ స్వామి సంతోషంగా కదల మొదలు పెడతారనమాట. సో ఇది చూసిన తర్వాత ఆ ఆ బ్రిటిషర్ ఏమంటారంటే, మీ యొక్క జగన్నాథుడు గొప్పవాడు, ఆయన భక్తుడు కూడా అంతే గొప్పవాడు అని చెప్పేసి బ్రిటిష్ వారు కూడా ఎంతో ఆశ్చర్యానికి గురవుతారనమాట. సో జై జగన్నాథ్. సో ఇంకో కథ చెప్పమంటారా? ఎలా అనిపించింది ఈ కథ? బాగుంది ప్రభుజీ. హరి హరి బోల్ ప్రభుజీ. హరి హరి బోల్. ఇలా హరి హరి చాలా బోల్. కథలు ఉన్నాయి. మీరు జగన్నాథ స్వామికి ఎన్నో లీలలు ఉంటాయి అన్నమాట. సో జగన్నాథుడు తన యొక్క భక్తుల ద్వారా ఎన్నో అద్భుతమైన లీలలు చేస్తూ ఉంటాడు. అవి చదవడానికి, వినడానికి ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది అన్నమాట. అయితే జగన్నాథ లీలలో ఒక భాగంగా ఇది ఢిల్లీలో జరుగుతుంది అన్నమాట ఈ లీల. అయితే ఢిల్లీలో ఒక జగన్నాథుడు భక్తుడు ఉండేవాడు అనమాట. కాకపోతే ఆయనకు ప్రాబ్లం ఏంటంటే ఆయన గూనివాడు అనమాట. హంచ్ బ్యాక్ అంటారు కదా, గూనివాడు అనమాట. సో ఆయన చూడడానికి కొంచెం వికారంగాను, ఆయనకి ఆ గూనితో ఉంటాడనమాట. కాకపోతే ఆయన ఒక చక్కటి టైలర్, అంటే వస్త్రాలు కుట్టే ఆ యొక్క ఉపాధి చేస్తూ బతికేవాడు అనమాట. అతనికి ఒక చక్కటి భార్య ఉండేది, 3 పిల్లలు ఉండేవారు. సో వారు చక్కగా ఆయన నిరంతరం జగన్నాథ స్వామిని స్మరిస్తూ ఆయన యొక్క నామాన్ని భజిస్తూ ఉండేవాడు అనమాట. అయితే అతను చేసే పనికి ఆ చుట్టుపక్కల చాలా ఫేమస్ అయిపోతాడు. సో అయితే అప్పుడు ఢిల్లీ సుల్తానేట్ ఆ రాజుకి ఒక బంగారంతో బంగారు వస్త్రంలో వజ్రాలు, వైడూర్యాలు అన్ని పొడిగిన దానితో ఆ ఒక వస్త్రంతో ఒక చక్కటి దిండు పిల్లో చేయమని చెప్పేసి ఆయనని పిలిపిస్తారనమాట. ఎందుకంటే ఆయన ఇక్కడ ఫేమస్ కాబట్టి, ఫేమస్ టైలర్ కాబట్టి ఆయనని పిలిపిస్తారనమాట. పిలిపించి, నీకు ఎంతో కాస్ట్లీ అయినటువంటి ఇవి ఇస్తున్నాను, నువ్వు నా కోసం చక్కగా దిండు చేసి పెట్టు అని చెప్పేసి అంటారనమాట. సో అయితే ఆయన కూడా ఒప్పుకుంటాడు. అది ఆ వస్త్రం చూడగానే పరమేశ్వరికి ఏమనిపిస్తుంది అంటే, ఆహా ఈ వస్త్రం ఎంత చక్కగా ఉంది, ఇది స్వామిని అలంకరించడానికి చాలా చక్కగా ఉంటుంది, స్వామి ఎప్పుడైతే రథం దిగి గుడి నుంచి రథం ఎక్కడానికి వెళ్తారో అప్పుడు ఆ పిల్లో చాలా బాగుంటుంది అని చెప్పేసి మనుషులు అనుకుంటారనమాట. సరే అని చెప్పేసి ఆయన స్వామిని తలుచుకుంటూ ఒక చక్కటి అద్భుతమైన ఒక దిండిని తయారు చేస్తారనమాట. బంగారు వర్ణంతో ఉన్న ఆ దిండు, దాని మీద వజ్ర వైడూర్యాలన్నీ పొదుగేసి ఉంటాయన్నమాట. ఇది చూసిన తర్వాత చాలా సంతోషపడి ఆయన ఆ యొక్క దిండిని జగన్నాథ స్వామికి సమర్పిస్తున్నట్టుగా ఆయన యొక్క సబ్ కాన్షియస్ మైండ్ లో ఆయన ఇలా ఆ పాస్ట్ టైం ని గుర్తు చేసుకుంటూ ఉంటాడనమాట. అయితే నిజంగానే ఏమవుతుందంటే, ఆ జగన్నాథ స్వామి ఎప్పుడైతే టెంపుల్ నుంచి రథం ఎక్కిస్తారో జగన్నాథుని మొత్తం చుట్టూ దిండ్లతోటి కప్పేస్తారనమాట. ఎందుకంటే ఆ జగన్నాథ స్వామి దారు బ్రహ్మ కదా, ఆ దారు పాడవకుండా ఉండడానికి ఏం చేస్తారంటే జగన్నాథ స్వామి, బలభద్ర, సుభద్రమాయ చుట్టూ ఒక చక్కటి పాన్పు అనేది పెడతారనమాట. సో అయితే ఏదైతే ఈ బంగారు పాన్పు ఉందో, ఈ బంగారు పాన్పు మీద జగన్నాథ్ని మోసుకుంటూ వెళ్తున్నట్టుగా ఆయన అలా ఆ యొక్క పాస్ట్ టైంలో ఆ యొక్క లీలలో ఆయన అందులో ఎంగేజ్ అయిపోతాడనమాట. అలా సడన్ గా ఏమవుతుందంటే ఆ దిండు అనేది అది చినిగిపోతుంది, అంటే పగిలిపోతుంది వెయిట్కి. సో అప్పుడు ఏంటంటే అయ్యో పగిలిపోయిందని చెప్పేసి ఏం చేస్తాడు, ఆయన చేతిలో ఉన్న ఇంకో దిండు తెచ్చేస్తారనమాట. సో రాజువారు ఏం చెప్తారంటే, నాకు ఇలాంటివి 2 కావాలి, బంగారు పిల్లోలు 2 కావాలని చెప్పేసి ఆర్డర్ చేస్తారు. అయితే ఇంకొక పిల్లో ఇచ్చేసేసరికి జగన్నాథుడు దాని మీద చక్కగా రథం ఎక్కేసి ఆ రథం మీద కూర్చుంటాడు. సో చూసేసరికి ఏమవుతుందంటే, ఈయన చేతిలో ఒకటే పిల్ల ఉంటుంది, ఇంకో పిల్ల జగన్నాథ్ తీసేసుకుంటారు. అయ్యో ఒకటే పిల్ల ఉంది, రాజువారు ఏమో నాకు 2 పిల్లలు చేయమని చెప్పారు అని చెప్పేసి, సరేలే ఏదైతే ఏంటి జగన్నాథుడికే కదా, ఇవన్నీ జగన్నాథుడికే కదా అని చెప్పేసి ఆ యొక్క ఒక్క పిల్లతోటి రాజువారి దర్బారుకి వెళ్తారు. సో రాజువారు చూసి కోపం చెందుతారు, ఏంటి నేను 2 పిల్లలు చేయమని చెప్పాను కదా, నువ్వు ఒకటే తెచ్చావు ఏంటంటే. ఆయన సైలెంట్ గా ఉండిపోతాడు.
చివరికి రాజుగారు కోపం వచ్చి, ఓరి మూర్ఖుడా, నీకు 2 చేయమని చెప్పాను, అయితే నువ్వు ఒకటే చేశావు, మిగిలినది ఏది అని అంటే ఆయన, స్వామి ఇది జగన్నాథుడు తీసుకెళ్ళిపోయాడు అని అంటాడనమాట. అప్పుడు రాజుగారికి పీకలాగా కోపం వచ్చేస్తుంది. ఎవరా జగన్నాథుడు, ఎవరు, అసలు అతను ఎట్లా తీసుకెళ్తారు, రాజుగారి యొక్క దిండని తెలిసి కూడా తీసుకెళ్తారా అంటే, లేదు ఆయన రాజులకే రాజు, ఆయన ఈ జగన్నాథుడు ఈ జగత్తుకే నాథుడు అని చెప్పేసి అంటాడనమాట. నువ్వేంటో నీ జగన్నాథ్ ఏంటో నీ సంగతి చెప్తా అని చెప్పేసి ఆ ముస్లిం రాజు ఏం చేస్తాడంటే, నీ జగన్నాథుడు గొప్పవాడు అనుకుంటున్నాడు కదా, సరే నిన్ను జైల్లో వేసేసి నీకు తిండి తిప్పలు లేకుండా నీకు మొత్తం కట్టేస్తాను నిన్ను, అప్పుడు నీ జగన్నాథుడు ఏం చేస్తాడో చూస్తా అని చెప్పేసి ఆ పరమేష్ఠిని ఆ యొక్క ఆ మనిషిని తీసుకెళ్లి మొత్తం చేతులు కాళ్ళు అన్ని గొలుసులతో కట్టేసి జైల్లో పెట్టేస్తారనమాట. అయితే ఆయన వచ్చేసి, స్వామి నన్ను నువ్వే కాపాడు స్వామి, నేను నీకోసం సేవ చేశాను, అయ్యా స్వామి జగన్నాథ జగత్ రక్షక అని చెప్పేసి స్వామిని తలుచుకుంటూ ఆయన రాత్రంతా స్వామి యొక్క లీలలు గుర్తు చేసుకుంటూ ఆ స్వామి యొక్క నామాన్ని జపిస్తూ ఉంటాడనమాట. అయితే ఎప్పుడైతే ఈ వృత్తాంతం అంతా జరిగిందో జగన్నాథుడు తెలిసిపోతుంది అనమాట. ఎందుకంటే సర్వస్వ చాహం హృది సన్నివిష్టో. సో జగన్నాథుడు అంతా మన హృదయంలో ఉంటాడు కాబట్టి ఆయనకు అంతా తెలిసిపోతుంటుంది. అప్పుడు జగన్నాథ స్వామి అర్ధరాత్రి ఆ జైలు గోడల మధ్య ఒక అద్భుతమైనటువంటి ఒక మహావిష్ణు రూపంలో శంఖ చక్ర గదా పద్మతో ఆయన అక్కడ అవతరించేసి ఆయన ఆ యొక్క పరమేష్ఠి ఎవరైతే టైలర్ ఉన్నారో ఆ పరమేష్ఠిని నిద్ర లేపుతారనమాట. సో పరమేష్ఠి చూడగానే మిక్కిలి సంతోషిస్తారు. సో ఎప్పుడైతే స్వామివారి ఆ కృప దొరుకుతుందో అప్పుడు ఆయన ఏదైతే ఆ గూణి యొక్క అవతారం ఉంటుందో అది అంతా పోయి ఆయన ఎంతో సుందరంగా తయారవుతారనమాట. అయితే జగన్నాథ స్వామి ఏం చెప్తారంటే, నేను ఉండగా నీకేల భయము, నేను ధరించే ఈ శంఖ చక్ర గదా పద్మాలన్నీ కూడా నా భక్తుల్ని కాపాడడానికి మాత్రమే, కాబట్టి నువ్వు దేనికి దిగులు చెందకు అని చెప్పేసి జగన్నాథ స్వామి మరలా అక్కడ నుంచి ఆయన రాజు దగ్గరికి వెళ్తాడనమాట. రాజు కళలోకి వచ్చేసి, ఓరి మూర్ఖుడా, ఎంత ఖండకావరం నీకు, నా యొక్క భక్తుల్ని అంతగా ఇబ్బంది పెడతావా, నీవు ఈ రోజు నుంచి వెళ్ళి నా భక్తుడి యొక్క కాళ్ళ మీద పడి ఆయన క్షమాపణలు అడుగు, లేదంటే నిన్ను నీ యొక్క వంశాన్ని ముక్కలుగా చేస్తానని చెప్పేసి జగన్నాథ స్వామి కోడతోడు కొట్టేస్తాడు అనమాట బ్రీఫ్ మీద. అది కొట్టగానే ఆ నిద్రలోనే ఆ రాజుకి చాలా మంటలేస్తుంది, ఏమవుతుంది అని చెప్పేసి చూసేవారికి పెద్ద ఘాట అనిపిస్తుంటుంది. అయితే రాజుకు తెలిసిపోతా ఉంటది, ఇది కళ కాదు, ఇది నిజంగానే జగన్నాథుడు వచ్చి ఇలా చేశారు, నేను ఎంతో పెద్ద అపరాధం చేశాను అని చెప్పేసి ఆయన పరిగెత్తుకుంటూ స్వయంగా వెళ్ళి ఆ యొక్క జైలుకి వెళ్ళి ఆ తాళం చేతులు అన్ని తీసుకొని ఆ తాళం తీసేసి తాను స్వయంగా చెప్పి ఆయన కాళ్ళ మీద పడతారు. అయ్యా స్వామి, నువ్వు ఎంత గొప్ప భక్తుడువో నాకు ఇప్పుడు అర్థమైంది, ఈ రోజు నుంచి నేను నా యొక్క నెక్స్ట్ వచ్చే వంశపారంపర్యంగా ఎవరైతే రాజులు వస్తారో వారందరూ కూడా మీకు దాసుని అవుతారు, అండ్ మిమ్మల్ని మా యొక్క కులగురుగా స్వీకరిస్తామని చెప్పేసి ఆ యొక్క ఎవరైతే మహాభక్తుడు ఉన్నారో పరమేష్ఠి ఆయనని మరియు ఆయన యొక్క భార్య పిల్లలని తీసుకొచ్చి ఏనుగు అంబారి మీద కూర్చోబెట్టి ఆయన రాజ్యం అంతా ఊరేగించి ఆయన్ని ఆయన యొక్క ఆస్థానంలో కులగురుగా ఆయనను పెట్టుకొని ఆయనకి ఒక గొప్ప తనకి నచ్చినటువంటి తన యొక్క కాలనీలో ఏదైతే రాజ్యం ఉంటుందో తనకు ఒక గొప్ప ప్యాలెస్ ఇచ్చేసి తనని ఆ రోజు నుంచి కులగురువుగా స్వీకరిస్తారనమాట. సో జగన్నాథ స్వామి తన యొక్క భక్తులకి ఎంత ఆపులెన్స్ ఇస్తారో ఈ యొక్క కథ ద్వారా మనం తెలుసుకుంటాం అనమాట. సో జై జగన్నాథ్. సో ఎలా అనిపించింది ఈ స్టోరీ? హరి హరి ప్రభుజీ, చాలా చాలా బాగుంది ప్రభుజీ. తెలియదు ప్రభుజీ, ఈ స్టోరీ కొత్తగా ఉంది. ఇలాంటి చాలా స్టోరీస్ ఉంటాయి, జగన్నాథ స్వామి స్టోరీస్ చాలా ఉంటాయి. అయితే ఇవన్నీ రియల్ గా జరిగిన స్టోరీస్ అన్నమాట. సో ఇంతకుముందు మాతాజీ చెప్పినట్టు కరారా దేవి అనే ఒక గొప్ప భక్తురాలు ఉండే అనమాట. ఆవిడ వాత్సల్య భావంలో భగవంతుణ్ణి సేవ చేసేదన్నమాట. వాత్సల్య భావం అంటే తెలుసు కదా, యశోదమయ్య ఎలా అయితే శ్రీకృష్ణుణ్ణి సేవ చేసుకుందో ఆ వాత్సల్య భావంతో జగన్నాథ స్వామికి సేవ చేసేదన్నమాట. అయితే ఆ వాత్సల్య భావంలో మునిగి
పెద్దగా నిష్ట నియమాలు పాటించకుండా మనం ఇంట్లో ఎలా అయితే చేసుకుంటామో, అంటే పెద్దగా స్నానం చేయకుండా అంత క్లీన్ గా కాకుండా కొంచెం అన్‌టైడీ వేస్ లో జగన్నాథ స్వామికి కిచారి ప్రసాదం వండి పెట్టేది. రోజు ఉదయాన్నే లేచి జగన్నాథ స్వామిని తలుచుకుంటూ చక్కగా ఎంతో రుచికరమైనటువంటి కిచారి ప్రసాదాన్ని చేసేదన్నమాట, చేసి పెట్టేది. జగన్నాథ స్వామికి ఆ కిచారి ప్రసాదం అంటే చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే ఆయన స్వయంగా ఆ టెంపుల్ వదిలేసి, పూరిలో ఉన్న టెంపుల్ వదిలేసి ఆయన స్వయంగా వచ్చేసి కరానా మా ఇంటికి వచ్చేసి మరి ఆ ప్రసాదాన్ని తినేవాళ్ళు అనమాట. సో అంత ఇష్టం అనమాట జగన్నాథ స్వామికి. ఆయన వచ్చి కరామా కరామా అని పిలిచేవారనమాట, ఎంతో ప్రేమగా పిలిచేవారనమాట. త్వరగా చేయి కరామా, నేను వెళ్ళాలి, అక్కడ నా కోసం పూజలు వెయిట్ చేస్తున్నారు అని చెప్పేసి ఆయన రోజు కూర్చొని అలా చక్కగా ఆ కిచారి ప్రసాదం తీసుకొని వెళ్ళి మళ్ళీ టెంపుల్కి వెళ్ళిపోయాడు అనమాట. సో ఒకసారి ఏమైందంటే జగన్నాథపూర్లో చాలా మంది సాధువులు సన్యాసులు వస్తూ ఉంటూ పోతుంటారనమాట. అయితే ఒకనాడు ఒక సాధువు వచ్చేసి ఈ కరారామ చేసే ఇవన్నీ చూసి, శుచి శుభ్రత లేకుండా ఇవన్నీ చూసిన తర్వాత ఆయన కొద్దిగా దిగులు చెంది, ఇది ఇలా చేయకూడదు భగవంతుని సేవ అని చెప్పేసి ఆయన కరారామానికి పిలిచి, అమ్మా ఇట్లా కాదు, నువ్వు భగవంతుని సేవ చేయాల్సిందే అని చెప్పేసి ఆమెకి ట్రైనింగ్ ఇస్తా ఉంటాడనమాట. నువ్వు చక్కగా ఉదయాన్నే లేచి చక్కగా స్నానం చేసిన తర్వాత మడి కట్టుకొని చక్కటి వస్త్రాలు ధరించి తర్వాత ఏదైతే నువ్వు ప్రసాదం వండుతున్నావో అక్కడంతా క్లీన్ గా శుద్ధిగా శుభ్రం చేసుకొని ఆ యొక్క శుభ్రం చేసిన పాత్రలను పెట్టుకొని అప్పుడు స్వామి వారికి నైవేద్యం వండాలి అని చెప్పేసి ట్రైనింగ్ ఇవ్వడం స్టార్ట్ చేశాడు. అయితే ఎలాగైతే జగన్నాథ స్వామి రోజు వచ్చి కిచారి ప్రసాదం తినేవారో అలానే ఆ రోజు కూడా వచ్చారనమాట. అయితే ఈసారి ఏమైందంటే ఆ కరారమా ఏం చేసేదంటే ఆ సాధువు చెప్పినట్టుగా తూచా తప్పకుండా అవే ఫాలో అవుతూ ఉండేదన్నమాట. సో జగన్నాథ స్వామి వచ్చి చూస్తూ ఉంటారనమాట. అయ్యో ఇంకా రాలేదు, ఈరోజు కరారమా ఇంకా రాలేదు ఏంటి, నాకు ప్రసాదం పెట్టట్లేదు అని చెప్పేసి అలా తొంగి చూస్తూ ఉంటాడు. అప్పుడు కరారమా వచ్చేసి స్నానానికి వెళ్తుంది. ఆ తర్వాత మళ్ళీ టెంపుల్కి వెళ్ళి మళ్ళీ వస్తాడనమాట. ఇప్పుడు చూసేసేసరికి కరారమా వచ్చేసి అక్కడంతా శుభ్రం చేస్తూ ఉంటుంది అనమాట. అయ్యో ఇంకా రెడీ అవ్వలేదు అని చెప్పేసి మళ్ళీ వెనకకి వెళ్ళి టెంపుల్కి వెళ్ళి మళ్ళీ వస్తారనమాట. సో అప్పటికి చూసేవరకు కరారమ యొక్క పాత్రలు క్లీన్ చేస్తూ ఉంటుంది. లాస్ట్కి ఏంటంటే చక్కగా శుచి శుభ్రత అన్ని చేసిన తర్వాత చక్కగా కిచారి ప్రసాదం వండి పెడుతుంది. అప్పుడు జగన్నాథ స్వామి హుటాహుటిన పోయి ఆ కిచారి యొక్క ప్రసాదం అలానే నోట్లోనే పెట్టేసుకొని టెంపుల్కి వెళ్ళిపోతారనమాట. ఆ టైంకి ఇంకా అక్కడ ఉన్న పాండాలు వచ్చేసి ఆ ద్వారం తెరవగానే జగన్నాథ స్వామి చూడగానే అతని మూతికి అంతా అంటిపోయి ఉంటుంది అనమాట. ఆ కిచారి ప్రసాదం అంటిపోయి ఉంటుంది అనమాట. అయితే వాళ్ళు అడుగుతారు, స్వామి ఏమైంది ఈ రోజు మీ మూతికి అంతా ఇది అంటింది, అసలు ఎక్కడికి వెళ్ళారు అంటే అప్పుడు స్వామి చెప్తారు, ఇక్కడ నాకు కరారాబాయి అని నాకు మహాభక్తురాలు ఉంది, తను నన్ను ఎంతగానో నన్ను ఒక కుమారుడి లాగా చూసుకుంటుంది, నాకు పొద్దున్నే చక్కని కచారి ప్రసాదం చేసి పెడుతుంది, నాకు ఆ ప్రసాదం అంటే చాలా ఇష్టము, కాబట్టి మీరు కరారామ తోటి చేయించిన కచారి ప్రసాదమే నేను తీసుకుంటాను. కాకపోతే ఈ రోజు ఏమైందంటే ఆ ఎవరో ఒక సాధు వచ్చేసి అలా కాదు ఇలా చేయాలి, శుచి శుభ్రతతో చేయాలి అని చెప్పేసి అన్నారు. నాకు అలా నచ్చలేదు, నాకు కరారమా ఎలా చేసిందో అలానే కావాలి అని చెప్పేసి జగన్నాథ స్వామి ఆ ప్రధాన అర్చకులకి చెప్తారనమాట. సో అయితే ఆ ప్రధాన అర్చకులు ఎవరి కరారమా అని చెప్పేసి ఆవిడ దగ్గరికి వెళ్ళి ఆమె ఇంటికి వెళ్ళి తానే స్వయంగా, అమ్మా నువ్వు ఎంతో పుణ్యాతురాలివి, స్వయంగా జగన్నాథుడు నీ యొక్క ప్రసాదం అంటే చాలా ఇష్టపడుతున్నాడు, కాబట్టి నీకు ఇలాంటి శుచి శుభ్రత అట్లాంటివి ఏం అవసరం లేదు, నువ్వు ఎలా అయితే చేస్తున్నావో స్వామి వారికి అలానే నైవేద్యంగా పెట్టు అని చెప్పేసి ఆ రోజును చెప్తారనమాట. ఇంకా ఎవరైతే ఆ సాధు వెళ్ళారో ఆ సాధువు కూడా చెప్తారు, మీరు అలా చేయకూడదండి, జగన్నాథ స్వామికి ఇలానే ఇష్టం కాబట్టి మీరు దయచేసి ఇట్లా అడ్డు రాకండి అని చెప్పగానే ఆ సాధువు కూడా భయపడతారనమాట. అయ్యో స్వామికి ఇలా జరుగుతుందా, మరి రేపు నేను ఇలా చేస్తే మళ్ళీ స్వామి కోపం తెచ్చుకుంటాడేమో అని చెప్పేసి ఆ సాధువు కూడా ఇంకా కరారమానికి చెప్పేస్తారు, అమ్మ నువ్వు ఎట్లా చేయాలో అట్లనే చేయాలి, మాలాంటి బ్రాహ్మణులకు ఇవన్నీ నీతి నియమాలు ఉంటాయి, నువ్వు శుద్ధ భక్తురాలివి, నీకు స్వామి ఎలా అయితే నీతో సేవ చేయించుకుంటున్నాడో నువ్వు అలానే సేవ చెయ్యి అని చెప్పేసి కరారమాకి చెప్తారనమాట. ఆ రోజు నుంచి కొన్ని సంవత్సరాల వరకు కరారమ స్వయంగా జగన్నాథ స్వామికి ఆ కచారి ప్రసాదం అనేది తినిపించేదన్నమాట. అయితే ఒకనాడు తాను ఇక వృద్ధాప్యంలో తాను ఈ భౌతిక ప్రపంచాన్ని వదిలేసి వెళ్ళిపోతుంది. అయితే జగన్నాథ్ ఆ
ఎంతగానో కుమిలిపోతాడు. అయ్యో, అమ్మ నన్ను వదిలేసి వెళ్ళిపోయింది, ఇప్పుడు ఆ కిచారి ప్రసాదం ఎవరు పెడతారు, నా కరారమ్మ నన్ను వదిలేసి వెళ్ళిపోయింది అని బాధపడుతూ ఆ రోజు ఆ నైవేద్యాన్ని ఏది కూడా స్వీకరించాడు అనమాట. సో ఇది తెలిసిన రాజు ఎంతో బాధపడి, స్వామి ఏమైంది స్వామి, మీరు ఎందుకు ప్రసాదాన్ని స్వీకరించట్లేదు అంటే, అప్పుడు జగన్నాథ స్వామి ఏమంటారు అంటే, ఎలా స్వీకరించాలి నేను, మా అమ్మ నన్ను వదిలేసి వెళ్ళిపోయింది, నాకు రోజు కచారి ప్రసాదం పెట్టే అమ్మ నన్ను వదిలేసి వెళ్ళిపోయింది, నేను ఎలా తినాలి, నేను తినలేను అని చెప్పేసి స్వామి ఎంతగానో బాధపడతారనమాట. స్వామి మరి మీరు తలుచుకుంటే మీరు అమ్మని ఇంకొన్నాళ్ళు బతికించవచ్చు కదా, చక్కగా కచారి ప్రసాదం పెడుతుంది కదా అంటే, లేదు లేదు, మా భక్తులు నాకు ఇక్కడ ఉండడం ఇష్టం లేదు, ఈ భౌతిక ప్రపంచంలో ఎప్పుడు కష్టాలే ఉంటాయి, నా యొక్క భక్తుల్ని కష్టాలు పెట్టడం నాకు ఇష్టం లేదు, అందుకే నా ధామాన్ని తీసుకెళ్ళిపోయాను అని చెప్పేసి జగన్నాథ స్వామి బాధపడుతూ చెప్తూ ఉంటాడనమాట. సో అయితే రాజు ఏం చేస్తారంటే, స్వామి కరారామా చేసినంత ప్రేమతో అంత భక్తితో మేము చేయలేము, కాకపోతే కరారామా చేసినటువంటి కిచారి ప్రసాదం ఏదైతే ఉందో అది ప్రతిరోజు ఉదయాన్నే మీకు నైవేద్యంగా పెడతాము అని చెప్పేసి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతిరోజు కరామా చేసే యొక్క ప్రసాదాన్ని భగవంతునికి నైవేద్యంగా పెడతారు. అయితే పెట్టే ముందు ఏమంటారు అంటే, ఇదిగోండి స్వామి, ఇది కరారమా చేసిన మీకోసం చేసిన కిచారి ప్రసాదం చెప్పేసి భగవంతుని స్వయంగా ఇప్పటికీ కూడా ఆ యొక్క ప్రసాదాన్ని చక్కగా భగవంతునికి ఇస్తారనమాట. సో భగవంతుడు తన యొక్క భక్తుల యొక్క వాత్సల్య భావానికి ఆయన ఎంతగా పొంగిపోతాడో ఈ యొక్క పాస్ట్ టైం అనేది చాలా గొప్పదైనటువంటి పాస్ట్ టైం అన్నమాట. సో జై జగన్నాథ్. ఎలా అనిపించింది? హరి కృష్ణ. హరి హరి బోల్ ప్రభుజీ. చాలా బాగుంది ప్రభుజీ. హరి హరి బోల్. జగన్నాథ స్వామి మన కరమ్మబాయి నన్ను చాలించిన రోజు జగన్నాథ స్వామి అసలు ప్రసాదమే తీసుకోరు కదా ప్రభుజీ. అవును మాతాజీ, ఆ ప్రసాదం తీసుకోరు, ఆయన కరారమ్మ అని తన యొక్క అమ్మగా స్వీకరిస్తారనమాట. ఇది వాత్సల్య ప్రేమ అని అంటారు. సో ఎవరైతే మనం ఏ మూడ్లో అయితే జగన్నాథ స్వామిని మనం కొలుస్తామో, ఏ భావంతో అయితే మనం జగన్నాథ స్వామికి మనం నైవేద్యాన్ని సమర్పిస్తామో, మనం సర్వీస్ చేస్తామో, అదే మోడ్ లో మనకి స్వామి రెసిప్రొకేట్ చేస్తారనమాట. సో యద్భావం తద్భవతి. సో అలా అన్నమాట. సో మన యొక్క మనసులో ఉన్న ఆలోచనలు కానీ మన యొక్క మూడ్ అండ్ ఎమోషన్స్ జగన్నాథ స్వామికి తెలిసిపోతూ ఉంటాయి. సో ఏ యథామాం ప్రపత్యంతే తం తజైవ భజామ్యహం. మనం ఏ మూడ్ లో అయితే స్వామిని సర్వ్ చేస్తూ ఉంటామో అదే మూడ్ లో మనకి జగన్నాథ స్వామి మనతో రెసిప్రొకేట్ అవుతారు. సో జై జగన్నాథ్. ఇంకా చెప్పాలా కాస్ట్యూమ్స్? చాలా ఓకే ఓకే. సో ఇలా చూస్తే చాలా పాస్ట్ టైమ్స్ ఉన్నాయి జగన్నాథ స్వామికి మరియు ఆయన యొక్క భక్తుల మధ్య. ఎన్నో స్వీట్ పాస్ట్ టైమ్స్ అనేవి జరుగుతూ ఉంటాయి అన్నమాట. అవి నిత్యం ఆ యొక్క పాస్ట్ టైమ్స్ ని గుర్తు తెచ్చుకుంటూ ఇప్పటికీ కూడా ఆ పాస్ట్ టైమ్స్ ని భగవంతుని గుర్తు తెచ్చుకునేలా ఆ యొక్క జగన్నాథ స్వామి డైలీ రొటీన్స్ లో ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా స్వామికి సమర్పించడం జరుగుతుంది. సో ఆయన యొక్క భక్తులు ఆయనతో చేసిన లీలలన్నీ గుర్తుండే విధంగా స్వామికి నైవేద్యం పెట్టడం జరుగుతుంది అన్నమాట. అదే విధంగా భగవంతుడు తన యొక్క భక్తుల యొక్క కోరికలను ఎలా తీరుస్తాడు, తన యొక్క భక్తుల యొక్క భక్తికి ఎలా రెసిప్రొకేట్ చేస్తారనేది మనం ముందు ముందు కూడా చాలా చక్కటి పాస్ట్ టైమ్స్ ద్వారా, ఇంకా మనకి ఇంకో 2 రోజుల్లో కూడా చక్కటి పాస్ట్ టైమ్స్ కూడా చెప్పబోతున్నాం. మన యొక్క భక్తులు కూడా చక్కగా ఇంకా జగన్నాథ స్వామి ఆయన యొక్క లీలలు, భక్తులతో ఆయన చేసిన లీలలు కూడా తర్వాత రేపు ఎల్లుండి కూడా మనం ఇదే సమయానికి 8 నుంచి 9 మధ్యలో ఇంకా చక్కటి పాస్ట్ టైమ్స్ చర్చించుకుందాం. సో మీరందరూ కూడా ఈ యొక్క జగన్నాథ స్వామి యొక్క లీలలు విన్నందుకు, క్లాసెస్ అటెండ్